చాలా అసమ్మతి, చాలా ఆవేదన ఉన్నదట. ఆంధ్రప్రదేశ్కి పూర్తిగా అన్యాయం చేశారట. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లేకపోతే బీజేపీ అధికారంలో ఉండే పరిస్థితి లేదు, మీకు హ్యాట్రిక్ కూడా వచ్చే ఛాన్స్ లేదు అని. ముందుగా 99 టీవీ ప్రేక్షకులు మీకు అట్ ద సేమ్ టైం ప్యానెల్లో ఉన్న సోదరులందరికీ నమస్కారం అండి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క మాట చెప్పుకోవాలి ఇక్కడ. మీరు గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్లు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవరు పవర్లో ఉన్నారనేది వదిలేస్తే కాంగ్రెస్ టైంలో కానీ ఎప్పుడైనా కానీ ఈవెన్ సంయుక్త అంటే అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా బీహార్ అలాట్మెంట్స్ ఫర్ ఆల్వేస్ హయ్యర్ దెన్ ఆంధ్రప్రదేశ్. ఓకే. ఎందుకంటే బీహార్ సైజ్ వైజ్గా కానివ్వండి, పాపులేషన్ వైజ్గా కానివ్వండి, పావర్టీ ఇండెక్స్లో కానీ ఇవి ఏవి మీరు కొలబద్దగా తీసుకున్నా కూడా వాళ్ళ అలాట్మెంట్స్ కానీ వాళ్ళకి ఇచ్చే సదుపాయాలు కానీ అవి ఎక్కువగా ఉంటాయి. అఫ్ కోర్స్ ట్యాక్సెస్ అవి వాళ్ళు తక్కువ కడతారు, అది నేను కాదంటలేదు. కానీ ఈ బిమారు స్టేట్స్ ఏవైతే ఉంటాయో రాజస్థాన్, బీహార్, ఉత్తరప్రదేశ్, వీటికి బికాస్ ఆఫ్ ద పాపులేషన్ వాళ్ళకి ఎక్కువ అలాట్మెంట్స్ జరిగాయి. కంపారిటివ్గా చూస్తే మీరు అసలు కంపేర్ చేయడానికి కూడా వీలు ఉండదు. ఇట్స్ లైక్ కంపేరింగ్ యాపిల్స్ అండ్ ఆరెంజెస్. ఓకే. అసలు కంపేర్ చేయడానికి ఆ రెండు రాష్ట్రాలకి సామ్యం లేదు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు చూసినా కూడా అనుకున్న దానికన్నా తక్కువ అలాట్ చేశారు బీహార్కి. ఇన్ఫ్యాక్ట్ ఇది బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు నాలాంటి వాళ్ళు చాలామంది అనుకున్నాం బీహార్కి ఇంకా ఎక్కువ ఇస్తారేమో అని. యాక్చువల్గా చూస్తే బీహార్కి అంత లేదు ఈసారి అలాట్మెంట్. కాకపోతే ప్రతిపక్షాలు ఊరికే ఒక మోడ్లోకి వెళ్ళారు వాళ్ళు. ఇవాళ మీరు గమనిస్తే నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినప్పుడు వాళ్ళు అసలు బడ్జెట్ వినకుండానే లేచి వాకౌట్ చేశారు. అంత ఇంపేషన్స్ ఎందుకో అర్థం కాదు. అన్లెస్ మీరు కూర్చొని వింటే కదా మీకు అసలు బడ్జెట్లో విషయం ఏంటో తెలిసేది. ఇంకొక విషయం ఏంటంటే ఎన్నో పాయింట్స్ ఉన్నాయి వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్లో. ఐ వుడ్ సే ఇట్స్ అ వెరీ ప్రోగ్రెసివ్ అండ్ ఫ్యూచరిస్టిక్ బడ్జెట్. ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని వికసిత్ భారత్ దిశగా వెళ్ళాలి, థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ప్రపంచంలో అవ్వాలన్న ఒక మెయిన్ లక్ష్యంగా అన్ని రంగాలకి మంచి, అంటే మీరు గతంలో చాలా పెద్ద విమర్శ ఏముండేదంటే ఎడ్యుకేషన్ రంగానికి కానీ, అగ్రికల్చర్కి కానీ, హెల్త్కి కానీ అలాట్మెంట్ సరిగ్గా ఇవ్వట్లేదు గవర్నమెంట్ అనేది. అవన్నీ చూస్తే మీరు ఈ బడ్జెట్లో చాలా గణనీయంగా మంచి అలాట్మెంట్స్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకునేది ఒకటి సెంటిమెంట్ అండి, స్టీల్ ప్లాంట్ అనే అంశం ప్రధానంగా వాళ్ళు చూసేది అదే, రైల్వే జోన్ అంశం ఒకటి, మరొకటి జీవనాడి పోలవరం, అమరావతి రాజధాని. ఇన్ని సంవత్సరాలైనా రాజధాని లేని పరిస్థితి ఉంది అని నేను ఒక మాట చెప్పుకుంటున్నాను. ఇప్పుడు ఇటీవలే మోడీ గారు అక్కడికి బహిరంగ సభ వచ్చినప్పుడు చాలా అలాట్మెంట్స్ చెప్పడం జరిగింది. మనకు తెలుసు, ప్రజలు కానివ్వండి, పాత్రికేయులు కానివ్వండి, మీడియా ఛానల్స్ అందరూ వెల్కమ్ చేశారు, ఎడిటోరియల్స్ రాశారు, సోషల్ మీడియా వాజ్ ఫిల్డ్ విత్ కంగ్రాచులేటరీ మెసేజెస్ టు ఏపీ పీపుల్. అవన్నీ కూడా ఆల్రెడీ ప్రామిస్ థింగ్స్, దే డోంట్ హ్యావ్ టు బి రీట్రేటెడ్ ఇన్ ద బడ్జెట్. మన గతంలో కూడా నిర్మలా సీతారామన్ గారు చాలా స్ట్రాంగ్గా చెప్పారు, మేము చేసే ప్రతిదీ బడ్జెట్లో పెట్టక్కర్లేదు, అలాట్మెంట్స్ సబ్ అలాట్మెంట్స్ అనేది సెక్టర్ వైజ్గా స్టేట్ వైజ్గా వస్తాయి, ప్రతిదీ మేము పెట్టక్కర్లేదు అని చెప్పారు. మీకు అది గతంలో డిస్కషన్స్లో డిబేట్స్లో చాలాసార్లు వాడు చెప్పడం జరిగింది. ఆల్రెడీ దోస్ థింగ్స్ ఆర్ ప్రామిస్డ్ బై ప్రైమ్ మినిస్టర్ టు దట్ స్టేట్ ఆంధ్రప్రదేశ్కి. సో స్పెసిఫిక్గా మళ్ళీ ఈసారి దాన్ని చెప్పలేదన్న దాని మీద ఇది ఒక రాజకీయ అవకాశం కోసం కాచుకొని కూర్చున్న బీజేపీ, ఐ మీన్ వైఎస్ఆర్సీపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, ఇంకా వాళ్ళకి ఏమీ లేదు చెప్పడానికి. ఇందాక వాళ్ళు కోడిగుడ్లు తీసి చూపిస్తున్నారు కదా, అది ఈకలు ఇదేదో అంటారు కదా, అట్లాంటి వ్యవహారం. రైట్. ఓకే. మటన్ షాపులు పెట్టిన వాళ్ళు కోడిగుడ్లు చూపిస్తే ఎట్లా వైఎస్ఆర్సీపీ వాళ్ళు? ఓకే. ఉద్యోగ కల్పనకి పెద్దపీట వేస్తూ, యూత్కి అందరినీ టార్గెట్ చేస్తూ, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు కానివ్వండి, వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ, ఇవన్నీ కూడా చాలా వెల్ బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటాను నేను ఈసారి ఇచ్చింది. దీంట్లో టాక్సేషన్ కూడా వాట్ ఏ హ్యూజ్ రిలీఫ్ ఇట్ ఈస్ అండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని బడ్జెట్స్ ఆశించారు శాలరీ క్లాస్, ఎప్పుడు మాకు తగ్గుతుంది, ఎంత బెనిఫిట్ వస్తుంది, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. 12 lakhs ఇస్తారని ఒక్కసారిగా ఇంత హైక్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అట్లాగే స్టాండర్డ్ డిడక్షన్ కూడా 75,000. అట్లాగే మీకు సీనియర్ సిటిజన్స్ని తీసుకోండి, టీడీఎస్ మీద వాళ్ళకి 50,000 నుంచి 1 lakh పెంచారు. అట్లాగే రెంట్స్ మీద అప్ టు 6 lakhs వాళ్ళకి పెరిగింది. సో ఇవన్నీ కూడా హ్యూజ్ బెనిఫిట్స్. ఓకే. సో ఇవన్నీ కూడా అన్ని రాష్ట్రాల ప్రజలకి వస్తుంది, అది ఓన్లీ ఆంధ్రప్రదేశ్కు ఏదని కాదు, అన్ని రాష్ట్రాల ప్రజలకి ఇది వస్తుంది.